ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటింది. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు తమిళ నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రులు అనే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడం అనేది జరిగింది. ఈ 1953 అక్టోబర్ కంటే ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్ర అనేది ఉంది. వాస్తవానికి తెలంగాణ ఆంధ్ర రెండు కూడా ఒక కమాండ్ ప్లేస్గానే కొనసాగినాయి. శాతవాహనుల కాలంలో మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతం కూడా ఒక తెలుగు భాష నేపథ్యంలోనే కలిసి ఉండడం జరిగింది. ఆ తర్వాత కాకతీయుల కాలంలో కూడా కాకతీయ గణపతి దేవుడు, అంతకుముందు మొదటి ప్రతాపరుద్రుడు, అలాగే రాణి రుద్రమాదేవి, అదేవిధంగా రెండో ప్రతాపరుద్రుడి కాలంలో కూడా కాకతీయులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించేసి రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకొని తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా ఐకమత్యం కింద తీసుకురావడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత బహమనీ సామ్రాజ్య కాలంలో కూడా ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం 1347లో ఏర్పడ్డప్పుడు 1336లో 1336లో 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. ఈ యొక్క కృష్ణా మరియు గోదావరి ప్రాంతాల మధ్య ఉన్నటువంటి దోహపు ప్రాంతం కోసం అటు బహమనీ సామ్రాజ్యం ఇటు విజయనగర సామ్రాజ్యాల మధ్య నిరంతర సంఘర్షణలు కొనసాగినాయి. కానీ 1565లో తల్లికోట యుద్ధం జరిగినది. ఆ తల్లికోట యుద్ధాన్ని బన్నిహట్టి యుద్ధం అని, రాక్షస తంగడి యుద్ధం అని పిలుస్తారు. ఆ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది పతనం వైపు అడుగులేసినది. ఆ విజయనగర సామ్రాజ్యాన్ని 1570లో బహమనీ సామ్రాజ్యంలో భాగంగా విడిపోయినటువంటి కుతుబుషాహి సామ్రాజ్యం 1512 నుంచి 1687 వరకు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ప్రధానమైన వంశము కుతుబుషాహి వంశం. అలా కుతుబుషాహి వంశం పరిపాలించేటప్పుడు ఇబ్రాహీం కుతుబుషా కాలంలో 1570 తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, సర్కారు తీర ప్రాంతాన్ని కుతుబుషాహులు అనేవాళ్ళు ఆక్రమించుకోవడం జరిగినది. అంటే విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర తీర ప్రాంతము కుతుబుషాహుల కాలంలో తెలంగాణ పరిధిలోకి వచ్చింది. కుతుబుషాహి సామ్రాజ్యం 1687లో అంతమైపోయిన తర్వాత కూడా మొఘలాయుల కాలంలో కూడా ఇటు తెలంగాణ, అటు రాయలసీమ, ఇటు ఆంధ్ర మూడు ప్రాంతాలు కూడా కలిసే ఉన్నవి. కానీ 1724లో అసఫ్జాహి సామ్రాజ్యం ఏర్పడింది. ఆ అసఫ్జాహి సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ మరణానంతరం జరిగినటువంటి వారసత్వ సంఘర్షణలో నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ ఇద్దరు సింహాసనం కోసం తలపడిన సందర్భంలో మధ్యలోకి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు మధ్యలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క ఉత్తర ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ యొక్క అసఫ్జాహీలకి వెళ్ళి తీసుకోవడం జరిగినది. అలా 1766 సంవత్సరంలో ఉత్తర సర్కారు తీర ప్రాంతం మొత్తము, 1788 నాటికి 1788 నాటికి గుంటూరు ప్రాంతం, వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి కారణంగా రాయలసీమ ప్రాంతం, దత్త మండలాల ప్రాంతం, రాయలసీమ మరియు బళ్ళారి ప్రాంతాలను మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అంటే 1800 సంవత్సరం నాటికి 1802 అంటే 1802 సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం కంప్లీట్గా డివైడ్ అయిపోయి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా, రాయలసీమ ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కలిపివేశారు. కాబట్టి 1800 సంవత్సరం నుంచి 1953 వరకు 1953 అక్టోబర్ 1వ తారీఖు వరకు ఆంధ్రులు ఎక్కడ ఉన్నారంటే తమిళనాడు ప్రజలతోటి, తమిళులతోటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కొనసాగడం జరిగినది. అలా 1800 నుంచి 1953 వరకు ఈ 150 సంవత్సరాల కాలము ఆంధ్ర తమిళనాడు ప్రాంతం కూడా ఒకే ప్రాంతంగా ఉన్నది. 1900 సంవత్సరంలో తమిళనాడు ప్రాంతంకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు విడిపోవాలని చెప్పేసి ప్రత్యేక ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1903 సంవత్సరంలో గుంటూరు యువజన సాహితీ సమితి 1903 సంవత్సరంలో గుంటూరు యువజన సాహితీ సమితి అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ యువజన సాహితీ సమితి ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఉద్యమాలు మొదలుపెట్టారు. ఈ గుంటూరు యువజన సాహితీ సమితిని ప్రారంభించిన వాళ్ళు జొన్నవిత్తల గురునాథం గారు, అదేవిధంగా చెల్లా శేషగిరిరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణ వాళ్ళందరూ కలిసేసి ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థనే గుంటూరు యువజన సాహితీ సమితి. ఆ సమితి ద్వారా ప్రత్యేక ఉద్యమాలని మొదలుపెట్టారు.
అలాంటి సందర్భంలో మనకు భారతదేశంలో స్వదేశీ ఉద్యమం వచ్చింది. ఆ స్వదేశీ ఉద్యమాన్నే వందే మాతర ఉద్యమం అంటారు. లార్డ్ కర్జన్ అనే వ్యక్తి 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు 1905 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఈ యొక్క బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు. అంటే హిందువులని ముస్లింలుగా డివైడ్ చేయడం కోసం డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించనే విధానంలో భాగంగా బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు. అలా రెండుగా విభజించిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బెంగాల్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్నే వందే మాతర ఉద్యమం అని పిలుస్తాము. ఈ వందే మాతర ఉద్యమం 1905 నుంచి 1911 వరకు కొనసాగింది. అంటే ఒక భాష నేపథ్యంలో, ఒక జాతి నేపథ్యంలో మేమంతా ఐక్యమనే ఒక తీర్మానం, అంటే మేమంతా ఐక్యం అనే ఒక అంశాన్ని స్పష్టం చేసినది వందే మాతర ఉద్యమం. దాన్నే స్వదేశీ ఉద్యమం అంటాం. అంటే ఒక జాతి నేపథ్యంలో మేమంతా కలిసే ఉన్నాము అని చెప్పడమే ఆ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. అలా 1911లో విభజించినటువంటి బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు కలిపివేశారు. అలా కలిపివేసిన నేపథ్యంలోనే భారతదేశం యొక్క దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగినది. వాస్తవానికి 1690వ సంవత్సరంలో జాబ్ చార్నాక్ 1690లో జాబ్ చార్నాక్ సుతనూతి, కాళీఘట్, గోవిందపూర్, సుతనూతి, కాళీఘట్, గోవిందపూర్ ఈ 3 గ్రామాలను కలిపేసి కలకత్తా అనే ఒక నగర నిర్మాణాన్ని చేశారు. అలా 1700 సంవత్సరం నుంచి 1911 సంవత్సరం వరకు బ్రిటిష్ వారి యొక్క అధికార రాజ్యం యొక్క కేంద్రము, బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రము, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా రాజధాని కేంద్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్, కలకత్తా అనేది కొనసాగింది. ఈ బెంగాల్ విభజన నేపథ్యంలో రాజధానిని, బ్రిటిష్ యొక్క రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది. అప్పటి నుంచి దేశం యొక్క పరిపాలన వ్యవస్థ మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా కొనసాగింది. అంటే ఇక్కడ ఈ అంశాన్ని మనం ఏ నేపథ్యంలో పరిశీలించాలంటే ఒక జాతి నేపథ్యము, ఒక భాష నేపథ్యము అనే నేపథ్యంలో మనం పరిశీలించాలి. కాబట్టి ఒక జాతి, ఒక భాష అంత ఐక్యతగా ఉందని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. దాన్ని ప్రిన్సిపల్గా తీసుకున్నటువంటి ఆంధ్ర జాతి వారు మా భాష తెలుగు భాష, మా జాతి ఆంధ్ర జాతి, మా సంస్కృతి ఆంధ్ర సంస్కృతి అని చెప్పేసి ప్రత్యేక ఉద్యమాలు మొదలుపెట్టారు. అంటే బెంగాలు విభజన వ్యతిరేక ఉద్యమైనటువంటి వందే మాతర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర జాతికి కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టారు. ఇలా ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, దేశాభిమాని, ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, దేశాభిమాని, దర్బార్ లాంటి ప్రాంతాలు ఆంధ్ర జాతికి ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉండాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. ఆ ప్రచారంలో భాగంగా ఒక ఆంధ్ర జాతి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలా తెరపైకి తీసుకొచ్చే సందర్భంలో 1911 సంవత్సరంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథము మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి మరి కొంతమంది మన ఆంధ్రవాదులందరూ కలిసి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలా కార్యవర్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ కార్యవర్గానికి ముఖ్యమైన నాయకుడిగా ఎన్నికైన వ్యక్తులు అంటే కొండా వెంకటప్పయ్య. కాబట్టి 1911 సంవత్సరంలో తెలుగు జాతిని మొత్తము ఒక ఐక్యం చేసేందుకు ఆంధ్ర రాష్ట్రం కోసము మొట్టమొదటిసారి ఉద్యమాలు మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన ఉద్యమం మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ 1913 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాపట్లలో నిర్వహించారు. 1913 మే 20 తారీఖు నాడు 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 2000 మంది ఒక ఆంధ్రవాదులు హాజరయ్యి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించారు. దానితో పాటు 1914 సంవత్సరంలో కూడా 2వ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఆ తర్వాత 3వ సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు. 4వ సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు. 5వ సమావేశాన్ని 5వ సమావేశాన్ని నెల్లూరులో కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఇక్కడ కూడా రాయలసీమ ప్రాంతం మధ్య, ఆంధ్ర ప్రాంతం మధ్య కొన్ని విభేదాలు కూడా రావడం జరిగింది. ఆ విభేదాలని ఒక ఐకమత్యం చేయడం కోసం విభేదాలను కూడా పక్కన పెట్టేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఉద్యమాలు మొదలుపెట్టారు. అలా ఉద్యమాలు మొదలుపెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 1917 సంవత్సరంలో కలకత్తాలో డాక్టర్ అన్బీసెంట్ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి జాతీయ కాంగ్రెస్
వహించిన ఒక సమావేశంలో ఆంధ్రులు పాల్గొని మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేయమని డిమాండ్ పెట్టారు ఆ యొక్క సమావేశంలో. ఆ సమావేశంలో డిమాండ్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఆంధ్రవాదులందరికీ బాలగంగాధర్ తిలక్ కూడా వాళ్ళకు మద్దతు తెలిపారు. ఇలా మద్దతు తెలిపిన నేపథ్యంలో 1918 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. 1918 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది 1938లో ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని ప్రారంభించిన వాళ్ళు రామకృష్ణ దూత్, గోవిందరావు నావల్ అనే వాళ్ళు 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. అంటే ఆంధ్ర రాష్ట్రం 1918, హైదరాబాద్ రాష్ట్రము 1938. కాబట్టి రెండు నేపథ్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కలిసి 1957లో ఆంధ్రప్రదేశ్ పీసీసీగా మార్చిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మార్చడం అనేది జరిగింది. ఈ రెండు కాంగ్రెస్లను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి 1918లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడి ప్రత్యేక ఉద్యమాల కోసం పోరాటం అనేది చేయడం జరిగింది. ఇలా పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళొక ఆంధ్ర యొక్క ఉద్యమాల నేపథ్యంలో 1926లో విజయవాడ కేంద్రంగా 1926లో విజయవాడ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నానికి తరలించడం జరిగింది తర్వాత కాలంలో. అంటే ఆంధ్రుల ఉద్యమాల ఫలితంగా మొట్టమొదటిసారిగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఉన్నత విద్య కోసం ఒక యూనివర్సిటీ ఏర్పాటైంది. వాళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఆంధ్రుల మధ్య రాయలసీమల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చినాయి. సైమన్ కమిషన్ కూడా వీళ్ళు నిధిపత్రాలు ఇచ్చారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని. కానీ సైమన్ కమిషన్ మాత్రము ఆంధ్రుల యొక్క విన్నపాన్ని పట్టించుకోలేదు. కానీ సైమన్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు 1936లో ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రము ఏర్పాటు చేయలేదు. ఇలా మొట్టమొదటిసారిగా ఇలా ఉద్యమాలు కొనసాగుతుంటే ఆంధ్రుల మధ్య రాయలసీమ మధ్య విభేదాలు, తీవ్రమైన విభేదాలు వస్తే 1937లో ఆంధ్ర రాయలసీమ ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒప్పందం అని పిలుస్తారు. 1937 అక్టోబర్ 16వ తారీఖు నాడు శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కాశీనాథుని నాగేశ్వరి యొక్క గృహం పేరు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ ఇంట్లో కూర్చొని చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశమే శ్రీబాగ్ ఒప్పందం. శ్రీబాగ్ ఒప్పందం మీద ముగ్గురు ఆంధ్రులు, ముగ్గురు రాయలసీమ వాళ్ళు 6 సంతకాలు పెట్టారు. ఒక ఆయన దేశరాజు హనుమంతయ్య, అదేవిధంగా రెండో వ్యక్తి కొండ వెంకటప్పయ్య, మూడో వ్యక్తి కడప కోటిరెడ్డి, నాలుగో వ్యక్తి కల్లూరి సుబ్బారావు, ఐదో వ్యక్తి సీతారామరెడ్డి, ఆరో వ్యక్తి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఇలా ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ముగ్గురు, రాయలసీమ ప్రాంతంకి వెళ్ళి ముగ్గురు, 6 ప్రతినిధులు కలిసేసి శ్రీబాగ్ ఒప్పందాన్ని 1937 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఒప్పందంలో రాయలసీమ ప్రాంతానికి రక్షణలు కల్పించే ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. ఆంధ్ర ప్రాంతీయులు రాయలసీమ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పించే ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అడడానికి ఆస్కారం ఉంది. దీంట్లో ఉన్న సభ్యుల పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు అంటే ఒక ఆప్షనల్ నేపథ్యంలో క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరు సంతకాలు పెట్టారు అన్న అంశాన్ని పరిశీలించేటప్పుడు శ్రీబాగ్ ఒప్పందంలో సంతకం పెట్టినటువంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ఒక ఆప్షన్ల రూపంలో కనిపించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 1937 అక్టోబర్ 16వ తారీఖు నాడు శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆంధ్ర ప్రాంతం మధ్య రాయలసీమ ప్రాంతం మధ్య జరిగిన ఒక ఒప్పందంగా మనము చెప్పవచ్చు. కాబట్టి రాయలసీమ ప్రాంతం వారికి రక్షణలు కల్పించే ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందము. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒకటి, వెనకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి రాజధాని లేదా హైకోర్టుని కానీ రెండిట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. రాజధాని లేదా హైకోర్టు రెండిట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఒప్పందంలో రాసుకున్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంత ఉన్నత విద్యా అభివృద్ధి కోసం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ పెట్టారు. ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కూడా, ఒకవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మొట్టమొదటిసారి దాంట్లో పేర్కొన్నారు. ఆ యూనివర్సిటీనే తర్వాత కాలంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీగా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 10 సంవత్సరాలు
రాయలసీమ ప్రాంత సాగునీటి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి 3వ అంశంగా రాసుకున్నారు. నెంబర్ 1 అంశం ఏంటంటే హైకోర్టు లేదా రాజధాని, 2వ అంశం ఏంటంటే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ ఏర్పాటు, 3వ అంశం ఏమిటంటే సాగునీటి రంగంలో రాయలసీమ ప్రాంతానికి మొదటి 10 సంవత్సరాలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి 3వ అంశంగా రాసుకున్నారు. ఇదే శ్రీబాగ్ ఒప్పందంగా మనకు చరిత్రలో నిలిచిపోయినది. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం మీద 3 ఆంధ్రులు 3 రాయలసీమ వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని కట్టుబడిన నేపథ్యంలోనే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ యొక్క రాజధానిని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం మేరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పాటైంది. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇలా ఉద్యమాలు శ్రీబాగ్ ఒప్పందం జరిగి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కోసం కొనసాగుతుండగా 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతాన్ని తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రముఖంగా పాల్గొన్న దేశము బ్రిటిష్ దేశం. బ్రిటిష్ అనేది పాల్గొన్న కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశాలని బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు కూడా మళ్ళీ ఆగిపోయినాయి. ఇలా ఆగిపోయిన సందర్భంలో 1948లో అంటే అంతకుముందు 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. ఆ రాజ్యాంగ పరిషత్ ఒక ప్రణాళిక తయారు చేసింది. ఆ ప్రణాళికలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రస్తావన దానిలో పేర్కొనబడలేదు. అప్పుడు ఆంధ్రులు అనేవాళ్ళు మళ్ళీ ఒక వాదనకు దిగారు. మా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, రాజ్యాంగ పరిస్థితులు ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా పేర్కొనబడలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన నిర్వహిస్తే ఆ ఆందోళన నేపథ్యంలో రాజ్యాంగ పరిషత్తు భాషా ప్రయుక్తాల భాష నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చా లేదా అని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీ ఎస్కే తార్ కమిటీ 1948 జనవరి 17వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో భాషా ప్రయుక్తాల రాష్ట్రాల నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఎస్కే తార్ కమిటీ. ఈ ఎస్కే తారు అలహాబాద్ హైకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి, ఆయన ఆధ్వర్యంలో ఎస్కే తార్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో పన్నాలాలు జగత్ నారాయణ లాల్ అనే వాళ్ళు 2 కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇది 1948 జనవరి 17వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడింది ఈ యొక్క కమిటీ అనేది. ఆ కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసినది, దేశవ్యాప్తంగా పర్యటించినది. దాదాపుగా దేశవ్యాప్తంగా పర్యటించి 1000 విజ్ఞాపన పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా వాళ్ళు చెప్పిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే భౌగోళికపరమైన అవిచ్ఛిన్నత ఉండాలి. రేపు ఒకవేళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే ఒక నమ్మకం ఉండాలి. అదేవిధంగా పరిపాలన సౌలభ్యం ఉండాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఆ రాష్ట్రం నిలదొక్కోగలుగుతుంది, తనకు తానుగా పరిపాలించగలుగుతుంది. అలాగే అత్యధిక ప్రజల ఆమోదం ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉంటేనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇలాంటి లక్షణాలు ఏవీ లేకుండా కేవలం భాష నేపథ్యంలోనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పేసి ఎస్కే తార్ కమిటీ బల్లగుద్ది చెప్పడం జరిగింది. తన యొక్క తీర్మానంలో, కమిటీ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్ర భాష నేపథ్యంలో, సంస్కృతి నేపథ్యంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము సాధ్యం కాదని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్న కమిటీ ఎస్కే తార్ కమిటీ. కాబట్టి ఎస్కే తార్ కమిటీ ఆంధ్రుల యొక్క ఆశల మీద నీళ్లు జల్లింది. అలాంటి నేపథ్యంలో 1948 డిసెంబర్ 28 నుంచి 31 వరకు జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తులు అంటే పట్టాభి సీతారామయ్య. కాబట్టి ఆ సమావేశంలో ఆంధ్రులు అనేవాళ్ళు మా రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి పొలిటికల్గా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో గవర్నమెంట్ ఒక రాజకీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రాజకీయ కమిటీ ఏమని పిలుస్తారంటే జేవీపీ కమిటీ అని పిలుస్తారు. జేవీపీ కమిటీగా పిలుస్తారు. 1948లో ఏర్పాటు చేసింది. 1948లో ఏర్పాటు చేసి 1949 ఏప్రిల్లో అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం మేరకు 1948 డిసెంబర్లో జరిగిన తీర్మానం మేరకు 1949లో ఏర్పాటు చేయబడ్డ కమిటీ జేవీపీ కమిటీ. ఆ జేవీపీ కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసింది. ఆ జేవీ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేలు,
పి అంటే పట్టాభి సీతారామయ్య. కాబట్టి ఒక రాజకీయ కమిటీ అంటే ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, జాతీయ కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పట్టాభి సీతారామయ్య ఈ ముగ్గురుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ కమిటీ ఏమైనా సమాచారం ఇచ్చిందంటే భాష నేపథ్యంలో, సంస్కృతి నేపథ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో అలాంటి వాతావరణం లేదు. కాబట్టి భాష నేపథ్యంలో రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పింది జేవీపీ కమిటీ. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము ఇది వర్తించదని చెప్పారు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు. కానీ ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే ఆంధ్రులు అనేవాళ్ళు మద్రాసు ప్రాంతాన్ని వదిలిపెడితే మీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు. కానీ ఆంధ్రులు అనేవాళ్ళు మాకు మద్రాసు రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయండి, కానీ మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. దానితోటి జేవీపీ కమిటీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రులు మద్రాసు రాజధానికి ఏర్పాటు చేయడం డిమాండ్ పెట్టడంతో మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర యొక్క ఉద్యమం అనేది వెనకబడిపోయింది. రాష్ట్రం అనేది ఏర్పాటు కాలేకపోయింది. అలాంటి సమయంలో 1952లో సాధారణ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలలో ఈ యొక్క ప్రత్యేక ఆంధ్రవాదులు ప్రత్యేక రాష్ట్రం కోసము డిమాండ్ చేయడం లేదు, ఉద్యమాలు చేయడం లేదని చెప్పేసి ఆంధ్రులందరూ కూడా యొక్క రాజకీయ నాయకులందరినీ ఘోరాతిఘోరంగా ఓడించారు. ఇలాంటి నేపథ్యంలో ముందే 1951 ఆగస్టు 15వ తారీఖు నాడు 1951 స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వామి సీతారాం, ఈయన్నే గొల్లపూడి సీతారామ శాస్త్రిగా పిలుస్తారు. ఈ స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాదీక్ష చేపట్టాడు 1951 ఆగస్టు 15వ తారీఖు నాడు. ఈయన 35 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేశాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్పటికి భారత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ భారత ప్రభుత్వం స్పందించలేదు. ఇలా స్పందించిన నేపథ్యంలో ఆచార్య వినోబా భావే ఈయన ఇక ఆంధ్ర ప్రత్యేక ఉద్యమాన్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, మీరు ఇంక ఎన్ని రోజుల పాటు దీక్ష చేస్తారని చెప్పేసి ఆచార్య వినోబా భావే స్వామి సీతారాం చేత ఆమరణ నిరాదీక్షని ఆమరణ నిరాదీక్షని విరమింపజేయడం జరిగినది. కాబట్టి ఈ విధంగా ఆచార్య వినోబా భావే యొక్క స్వామి సీతారాం యొక్క దీక్షని విరమింపజేశాడు. ఇలా విరమింపజేసిన తర్వాత 1952 అక్టోబర్ 19వ తారీఖు నాడు మరొక వ్యక్తి పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఆమరణ నిరాదీక్ష కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు. 1952 అక్టోబర్ 19వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు, అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 1952 సంవత్సరంలో దాదాపు 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు అమరుడయ్యడం జరిగింది. అలా డిసెంబర్ 15వ తారీఖు నాడు పొట్టి శ్రీరాములు అమరుడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక విద్వేషకాండ కొనసాగినది. మొత్తము ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినాయి. రైల్వే స్టేషన్లు దానం చేశారు, బస్సులను తగలబెట్టారు. ఇలా ఆందోళన నేపథ్యంలో డిసెంబర్ 1952 డిసెంబర్ 19వ తారీఖు నాడు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు. కాబట్టి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పొట్టి శ్రీరాములు అమరుడైన నేపథ్యంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్లమెంటు ప్రకటించాడు. అభ్యర్థులు గమనించాలి, పొట్టి శ్రీరాములు ఉద్యమం చేసింది, ఆమరణ నిరాదీక్ష చేసింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములకు సంబంధం లేదు. కానీ ఆంధ్రులు అనేవాళ్ళు పొట్టి శ్రీరాములని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆమరణ నిరాదీక్ష చేసినట్టుగా తర్వాత కాలంలో చరిత్ర పుస్తకాలలో మన మీద నెత్తిమీద రుద్దే ప్రయత్నం చేశారు. పొట్టి శ్రీరాములకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం కూడా లేదు. కేవలం ఆయన ఉద్యమాలు చేసింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఉద్యమాలు చేసినట్టుగా ఆయనని తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆంధ్రులు మన మీద రుద్దే ప్రయత్నం చేసి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆంధ్ర యొక్క సంస్కృతిని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి పొట్టి శ్రీరాములు అనే ఒక మహానుభావుడు ఉద్యమం చేసింది, ఆమరణ నిరాదీక్షింది కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే.
కాబట్టి ఆయన ఒక ఆత్మత్యాగం ఫలితంగానే ఏర్పాటైన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవిర్భవించడం జరిగింది. అంటే ఈ యొక్క డిసెంబర్ 19వ తారీఖు నాడు పార్లమెంటులో జవహర్లాల్ నెహ్రూ ప్రకటించిన తర్వాత ఆ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు నిర్ణయించడానికి, ఆంధ్ర ఆర్థిక వ్యవస్థని పంచడం కోసము ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. కైలాసనాథ్ వాంచు కమిటీ మనకు 2 సార్లు అభ్యర్థులు గమనించాలి. ఒకటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయబడ్డది కైలాసనాథ్ వాంచు కమిటీ. అదేవిధంగా 1969లో ములికి ఉద్యమాల నేపథ్యంలో జీవో నెంబర్ 36 మీద వివాదాస్పద నేపథ్యంలో కూడా నియమించబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. 2 సార్లు మనకు చరిత్రలో 2 సార్లు ప్రస్తావనకు వచ్చే అంశం ఏమిటంటే కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి మద్రాసు ప్రాంతంకి వెళ్ళి, మద్రాసు రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి కైలాసనాథ్ వాంచు కమిటీ యొక్క సిఫారసుల మేరకు 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భాషా నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్ర అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు దాదాపుగా 11 జిల్లాలతోటి, ఆంధ్ర ప్రాంతంలో 7 జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలు, 11 జిల్లాలతోటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. శ్రీకాకుళము, విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు. అంటే అప్పటికి ప్రకాశం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో 9 జిల్లాలు ఉంటే అంతకుముందున్న జిల్లాల సంఖ్య 7 జిల్లాలు. అంటే మనకు విజయనగరం జిల్లానేమో 1979లో ఏర్పడితే ప్రకాశం జిల్లానేమో 1970లో ఏర్పడింది. కాబట్టి ఈ 2 జిల్లాలను పక్కన పెడితే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాల సంఖ్య 7 జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 4 జిల్లాలు, మొత్తం కలిపితే 11 జిల్లాలు. ఈ 11 జిల్లాలతో 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు రాజధానిగా ఏర్పడింది. గుంటూరులో హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు. అప్పుడు డిప్యూటీ సీఎంగా నామినేటెడ్ చేయబడ్డ వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు, డిప్యూటీ సీఎంగా నీలం సంజీవ్ రెడ్డి, గవర్నరు సీఎం త్రివేది గవర్నర్గా నియమించడం జరిగింది. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు గవర్నర్గా సీఎం త్రివేది, ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు, డిప్యూటీ సీఎంగా నీలం సంజీవ్ రెడ్డి, ఇలా మంత్రివర్గంతో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాని యొక్క బడ్జెట్ ఎంత అంటే 17 కోట్ల రూపాయలు. కానీ ఆంధ్రుల వద్ద ఉన్నటువంటి డబ్బులు ఎంత ఉన్నాయంటే 12 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 5 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. 5 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడింది. కనీసం కర్నూలులో కార్యాలయాలు లేవు, గవర్నర్ కూర్చోవడానికి ఒక బంగ్లా లేదు, ముఖ్యమంత్రి పరిపాలన చేయడానికి ఒక బంగ్లా లేదు, చీఫ్ సెక్రటరీ ఉండడానికి ఒక బంగ్లా లేదు, ఎలాంటి పరిపాలనా కార్యాలు లేవు. మొత్తం గుడారాల కింద నాగపూర్ ప్రాంతంకి వెళ్ళి కొనుగోలు చేసినటువంటి ఒక టెంటుల కింద వాళ్ళు 5 టెంటులు మొత్తం 5 డేరాలు వేసుకొని ఏర్పాటు చేసుకొని పరిపాలన మొదలుపెట్టారు. దానికి ఏ డేరా, బి డేరా, సి డేరా, డి డేరా అని చెప్పేసి మొత్తం 5 డేరాల పేర్లు పెట్టుకొని దాని యొక్క పరిపాలన మొదలుపెట్టారు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎలాంటి వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణాలు లేవు, రాష్ట్ర రాజధాని లేదు, కనీసం వాళ్ళకు ఒక విమానాశ్రయం లేదు, బొగ్గు గనులు లేవు, అలాగే విద్యుత్ శక్తి లేదు. ఒక చిమ్మ చీకటిలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ ఆంధ్ర రాష్ట్రవాదులు ఆంధ్రప్రదేశ్ను ఆక్రమించుకోవడం కోసం చేసిన కుట్రలు కుతంత్రాలే ఆంధ్రప్రదేశ్ తర్వాత కాలంలో ఏర్పడే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పడ్డ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే ఈ ఏరియా నుంచి మనకు 1 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యాన్ని మనం పరిశీలిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో అభ్యర్థులు అనేవి అవగాహన రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. జవహర్లాల్ నెహ్రూ వద్దని చెప్పారు.
ఎస్కే పాటిల్ గారు వద్దని చెప్పారు. గోవింద వల్లపంత్ కూడా పార్లమెంటులో హామీ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఏపీలో కలపాలంటే తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటేనే కలుపుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఏది కాదన్నా ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ కూడా కాదన్నప్పటికీ ఆంధ్రులు అనే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్రుల కుట్రలు దాగి ఉన్నవి, సీమాంధ్రుల అవసరాలు దాగి ఉన్నవి, తెలంగాణ ప్రాంతంలోని వనరుల మీద ఉన్నటువంటి వాళ్ళకున్న ఆశ కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే సౌకర్యాలు అందుకోవడం కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు కొల్లగొట్టడం కోసం సీమాంధ్రులని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కుట్రలు కుతంత్రాలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్నారు. తెలంగాణ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో కుట్రలు కుతంత్రాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో సంబంధం లేనటువంటి మహారాష్ట్రలతోటి, తెలంగాణ ప్రాంతం సంబంధంలోని కర్ణాటక వాళ్ళతోటి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించుకొని అసెంబ్లీలో మెజారిటీ ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణలో వ్యతిరేకించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క కుట్రలో కమ్యూనిస్టుల యొక్క కుట్రలు కూడా దాగి ఉన్నాయి. కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం దాగి ఉన్నది. అప్పుడున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ, ఆంధ్ర డిప్యూటీ సీఎం కానీ తెలంగాణ ప్రాంతంలోని రాజధాని సౌకర్యాలను అందుకోవడం కోసము చేసిన కుట్రల కుతంత్రాలే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఏర్పాటు. ఇది 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడింది. మరి దీనికంటే ముందు జరిగినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, మొట్టమొదటిసారిగా 1911లో కొండా వెంకటప్పయ్య గారు ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథాన్ని రాశాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథంలో అఖిలాంధ్రను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టుకున్నాడు. ఆయన అఖిలాంధ్ర అంటే తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలోని, అంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ, అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగు ప్రాంత వాళ్ళని, ఒరిస్సాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగు ప్రాంత వాళ్ళని అందరినీ కలిపి ఒక అఖిలాంధ్ర ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు. 1911 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం అనే గ్రంథాన్ని రాసింది కొండా వెంకటప్పయ్య గారు. ఆ తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, జొన్నవిత్తుల గురునాథం గారు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ ప్రావిన్స్లో ఉండే తెలుగు ప్రజలందరినీ కలిపి ఒక విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని వాళ్ళు ముందస్తు ఒక ప్రణాళికని 1911 సంవత్సరంలోని వాళ్ళు బహిర్గతం చేయడం జరిగింది. 1937 సంవత్సరంలో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు, 1937లో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు, ఇతను ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. ఈ ఆంధ్ర యూనివర్సిటీ చేసినటువంటి వార్షికోత్సవ సంచికలు ఆయన మొట్టమొదటిసారి డిమాండ్ పెట్టాడు. ఏమన్నాడంటే దాంట్లో నిజాము రాజుగా పరిపాలించే తెలుగు భాషతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి, నిజాము రాజుగా ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మామిడిపూడి వెంకట రంగయ్య గారు 1937 సంవత్సరంలో డిమాండ్ పెట్టాడు. ఆంధ్ర వార్షికోత్సవ సంచికలు అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1940 సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు విశాలాంధ్ర అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో విశాలాంధ్ర డిమాండ్ని ఆయన చెప్పడం జరిగినది. అదేవిధంగా 1946లో పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఒక గ్రంథాన్ని రాసినప్పుడు కమ్యూనిస్టు సిపిఐ పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేది అది అమలు కాని విషయం అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఒకవైపు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, అదేవిధంగా కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు 1911-12 సంవత్సరం నుంచే తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలుపుకొని తెలుగు ప్రాంతాలందరూ కలపాలనే ఒక ఉద్దేశాన్ని వెలువరించారు. అదేవిధంగా 1951 సంవత్సరంలో జూలైలో మనకు బెంగళూరులో ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి స్పీకర్గా పనిచేసినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు 1951లో బెంగళూరులో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ కలిపి ఒక విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెడితే
అదే సమావేశంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క మాటల్ని యాజ్ ఏ లూజ్ స్టాక్గా కొట్టిపారేశారు. అదొక పనికిరాని మాటలుగా, అది సాధ్యం కాదన్న అంశాన్ని ఆ యొక్క సమావేశంలో స్పష్టం చేసే ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తే విశాలాంధ్రకు రాజధానిగా హైదరాబాద్ ఉండాలని డిమాండ్ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు అనేవాళ్ళు. అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు హైదరాబాద్ రాజధానిగా డిమాండ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు మద్రాసు రాజధానిగా ఉండేటటువంటి విశాలాంధ్ర ఉండాలని చెప్పేసి డిమాండ్ పెట్టడం జరిగినది. అదేవిధంగా 1950లో నిజామాబాద్లో జరిగినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని డిమాండ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కలపవద్దని, విశాలాంధ్రలో కలపవద్దని డిమాండ్ పెట్టారు. అదేవిధంగా 1953లో నానల్ నగర్లో 1953 నానల్ నగర్, హైదరాబాదులో ఉన్నటువంటి గోల్కొండ పక్కన ఉన్నటువంటి నానల్ నగర్లో కూడా హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమావేశంలో తెలంగాణ వాదులు విశాలాంధ్రలో కలపవద్దు, ప్రత్యేక తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉంచాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ వాదులు మొట్టమొదటిసారిగా డిమాండ్ పెట్టడం జరిగినది. కానీ కొంతమంది తెలంగాణ వాదులు విశాలాంధ్రను ఏర్పాటు చేసే డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అలా డిమాండ్ పెట్టిన వాళ్ళు ఎవరంటే దేవులపల్లి రామానుజరావు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని, దేవులపల్లి రామానుజరావు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని కరపత్రాలు పంపాడు. అదేవిధంగా ముగ్ధుం మొయినుద్దీను మందుముల నరసింహరావు, నవాబు యారి జంగు, మీర్ మహమ్మద్ అలీఖాన్ లాంటి వాళ్ళు విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు పెట్టారు. అంటే కొంతమంది తెలంగాణ వాదులు, ఉదాహరణకు దేవులపల్లి రామానుజరావు కొన్ని కరపత్రాలు పంచడం, అదేవిధంగా అప్పుడున్నటువంటి నిజాం అంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి, నీల సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పర్యటించేసి ఒక విశాలాంధ్ర ఏర్పాటు కోసం కూడా వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. అంటే కొంతమంది తెలంగాణ వాళ్ళు విశాలాంధ్రను కోరుకున్నారు, కానీ ఎక్కువ మంది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని డిమాండ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఒక అంశాన్ని అభ్యర్థులు పరిశీలించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కమ్యూనిస్టులు అంటే సిపిఎం వాళ్ళు. సిపిఐ మాత్రం ఇవాళ 2011లో మద్దతు తెలిపి ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా పోరాటాలు చేసింది. కానీ నాడు విశాలాంధ్ర కోసం కూడా ఉద్యమాలు చేసింది ఎవరంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు చేశారు. కమ్యూనిస్టులు అనేవాళ్ళు కూడా పోరాటాలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందిన ఒక పార్టీ ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ. అలా ఆదరాభిమానాలు పొందిన కారణంగా 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ ప్రాంతంలో అంటే హైదరాబాదు రాష్ట్రంలో 42 స్థానాలు వచ్చినాయి. ఒక నల్గొండలో 14 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 14 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు. అదేవిధంగా వరంగల్లో ఎక్కువ స్థానాలు, కరీంనగర్లో ఎక్కువ స్థానాలు, ఈ 3 జిల్లాలలో ఎక్కువ స్థానాలు గెలుపొందిన వాళ్ళు కమ్యూనిస్టులు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిజం అనేది బలంగా ఉన్నది. కానీ మహారాష్ట్ర ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కారణంగా దాదాపు వాళ్లకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 95 స్థానాలు ఉంటే దాదాపు 40 స్థానాల వరకు వాళ్ళు గెలుపొందారు. అంటే మహారాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచినది, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచిన కారణంగా హైదరాబాదు రాష్ట్రంలో కమ్యూనిస్టు అనేవాళ్ళు అధికారానికి రాలేకపోయారు. కేవలం ప్రతిపక్ష పాత్రకి పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే హైదరాబాదు రాష్ట్ర పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఉంటే తెలంగాణలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు బలంగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా కమ్యూనిస్టులు అనేవాళ్ళు బలంగా ఉన్నారు. కానీ మద్రాసులో కాంగ్రెస్ ఉంది, అలాగే కృషికారు పార్టీ, అదేవిధంగా ప్రజా సోషలిస్టు పార్టీ అంటే ఎన్జీ రంగ యొక్క కృషికారు లోక్ పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కారణంగా 1952లో మద్రాసులో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అటు మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెసే వచ్చింది, హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెసే వచ్చింది. కానీ అక్కడ మద్రాసు ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉన్న కారణంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలో బలంగా ఉన్న కారణంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందినది. అంటే ఇటు ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని రెండింటిని కలిపితే కమ్యూనిస్టుల బలం అనేది రెట్టింపు అవుతున్నది. అలా రెట్టింపు అయినప్పుడు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కమ్యూనిస్టులు అనే వాళ్ళ అధికార సిద్ధాంతాన్ని ఒళ్ళవేస్తూ విశాలాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. కాబట్టి విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం దాగి ఉంది, కమ్యూనిస్టుల యొక్క కుట్రలు కూడా దాగి ఉన్నవి. అదేవిధంగా మనకు
విశాలాంధ్ర మొట్టమొదటి మహాసభ వరంగల్లో జరిగితే ఆ వరంగల్ మహాసభకి మందుముల అయగ్రీవాచార్య అధ్యక్షత కొనసాగినది. ఇలా అయగ్రీవాచార్య అధ్యక్షత కొనసాగినప్పుడు ఆ సమావేశంలో కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళ వ్యక్తులు ప్రసంగిస్తే వాళ్ళ మీద కూడా తెలంగాణ వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అంటే కాళోజీ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద కూడా 1950లో ఒక వ్యతిరేకత వచ్చిన అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా 1952లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి 2వ విశాలాంధ్ర మహాసభ శ్రీశ్రీ అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశంలో స్వామి రామానంద తీర్థ లాంటి వాళ్ళు ప్రత్యేక విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. కానీ కొంతమంది తెలంగాణ వాళ్ళు తెలంగాణ కావాలని డిమాండ్ పెట్టారు. కాబట్టి మొదటి విశాలాంధ్ర మహాసభ 2వ విశాలాంధ్ర మహాసభలో కొంతమంది తెలంగాణ వాదులు పాల్గొని తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపవద్దని, విశాలాంధ్రలో కలపొద్దని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ పెట్టడం అనేది జరిగినది. కాబట్టి కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం ఇలా కొనసాగితే కొంతమంది తెలంగాణ వాదులు కూడా కొంత వ్యతిరేకించారు విశాలాంధ్రని. రావి నారాయణ రెడ్డి తన యొక్క పుస్తకము నా జీవన పదంలో, రావి నారాయణ రెడ్డి రాసిన పుస్తకం పేరు నా జీవన పదంలో, ఆ జీవన పదంలో ఏమని రాశారంటే, విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పైరవీ జరుగుతున్నది, కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన కూడా కొంత వ్యతిరేకత ప్రకటించాడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ విశాలాంధ్రను మాత్రం కొంతవరకు ఆయన మనసులో కొంత వ్యతిరేకించే ఒక ప్రయత్నం చేశారు. ఆయన రాసిన గ్రంథాలు చూస్తే అభ్యర్థులకు అంశాన్ని మనము పరిశీలించవచ్చు. కాబట్టి ఈ యొక్క కొన్ని సందర్భాలలో ప్రత్యేక తెలంగాణ వాదులు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. మనకు ఒక సూరవరం ప్రతాప్ రెడ్డి కొన్ని అంశాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే ఆయన ఒక సుజాత పత్రికలో కొన్ని వ్యాసాలు రాస్తూ ఏమన్నాడంటే తెలంగాణ వేరు, తెలుగు వేరు, తెలంగాణ మాండలికం వేరు, తెలుగు భాష వేరు, తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్ర సంస్కృతి వేరు, ఈ రెండింటి ఒకే వరలో ఉండి నడవని కొనసాగడం సాధ్యం కాదని చెప్పేసి అన్ని అంశాలలో కూడా సూరవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్రతో కలవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సుజాత పత్రికల అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ముడుంబ వెంకట రాఘవాచార్యులు ఒక ఆంధ్రావాది తెలంగాణలో తెలుగు కవులే లేరని చెప్పేసి ఆయన ఒక తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించే ఒక ప్రయత్నం చేస్తే దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి ముడుంబ వెంకట రాఘవాచార్యులు చెప్పినట్టు ఒక సవాలు స్వీకరించినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి 1934లో గోల్కొండ కవుల సంచిక, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 354 మంది కవుల యొక్క చరిత్రను వెలుగులో తీసుకొచ్చి వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఏ గ్రంథాలు రాశాడు, తెలంగాణ కవులు ఎవరు, వాళ్ళు రాసినటువంటి సాహిత్యం ఏమిటి, వాళ్ళు చెప్పిన సాహిత్యమైన అన్ని అంశాలతోని మొట్టమొదటిసారిగా గోల్కొండ కవుల చరిత్ర ద్వారా తెలంగాణ యొక్క కవుల్ని బయటికి వెలుగులో తీసుకొచ్చినట్టు ఒక మహానుభావుడు ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. కాబట్టి ముడుంబ వెంకట రాఘవాచార్యుల యొక్క చేసినటువంటి వితండవాదాన్ని కూడా కొట్టిపారేస్తూ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్యం కొనసాగింది, తెలుగు భాష తెలంగాణ మాండలిక భాష పెద్ద ఎత్తున కొనసాగించి చెప్పేసి ఆ నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా సీమాంధ్రులు అనే వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పత్రికలు అమ్ముకోవడం కోసం అర్ధనగ్న చిత్రాలు ఉన్నటువంటి హీరోయిన్ల బొమ్మలు వేసి పత్రికలు అమ్ముకుంటున్నారని, అలాంటి విష సంస్కృతిని తెలంగాణ ప్రాంతంలో ప్రజెంట్ చేస్తున్నారని, కాబట్టి అలాంటి విష సంస్కృతిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజమైన వార్తలు రాసి, సబ్జెక్టివ్ వార్తలు రాసి పేపర్లు అమ్ముకోవాలి. కానీ ఇలాంటి అర్ధనగ్న దృశ్యాలు వేసి, హీరోయిన్ల యొక్క ఫోటోలు వేసి పేపర్లు అమ్ముకోవడం సమంజసం కాదని చెప్పేసి కూడా సూరవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్రవాదుల్ని ఒక నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాన్ని పరిశీలించే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి సూరవరం ప్రతాప్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా మనకు కొన్ని నిజామాంధ్ర మహాసభలు కూడా కొనసాగినాయి. 1930 నుంచి 1946 వరకు దాదాపు 13 నిజామాంధ్ర మహాసభలు జరిగితే ఏ ఒక్క సభలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలపాలని ఏ ఒక్క అభ్యర్థి కూడా డిమాండ్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక ఔన్నత్యానికి, తెలంగాణ ప్రాంతంలో సంస్కృతిని బాగా ప్రజెంట్ చేసి తెలంగాణ రాజకీయని ఒక ఏకీకరణ కోసం ప్రయత్నం చేసిన ఒక సంస్థ నిజామాంధ్ర మహాసభ. దీని ఆధ్వర్యంలోనే మన గ్రంథాలయ ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ సమాజాన్ని సంస్కరించే ఒక ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం జరిగింది. నైజాం యొక్క
ఒక పరిపాలన విధానం కూడా వ్యతిరేకించిన సంస్థ నిజాం ఆంధ్ర మహాసభలు. ఈ మొట్టమొదటి మహాసభ మనకు మెదక్లోని జగుపేటలో జరిగింది. ఆ సమావేశానికి సోరవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇలా వరుస సమావేశంలో ఏ ఒక్క సమావేశంలో కూడా విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని కానీ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతాన్ని కలపాలని కూడా ఏ ఒక్క సమావేశంలో కూడా వాళ్ళు ఈ యొక్క ప్రస్తావన అనేది తీసుకురాలేదు. అదేవిధంగా కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ వాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యతిరేకించే విశాలాంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. అలా వ్యతిరేకించిన నాయకులు కొంతమంది మనం పరిశీలిస్తే పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి బూరుగుల రామకృష్ణారావు కానీ, కేవీ రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి కానీ, మర్రి చెన్నారెడ్డి కానీ, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేవి నరసింహరావు కానీ వీళ్ళందరూ తెలంగాణ వాదులు ప్రత్యేక విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించారు. బూరుగుల రామకృష్ణారావు కూడా నిజాం సబ్జెక్ట్ లీగ్లో వన్ ఆఫ్ ద సభ్యుడిగా ఉండి ములికీ ఉద్యమాలకు కూడా మద్దతు తెలిపి ములికీ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అంటే బూరుగుల రామకృష్ణారావు. అలాంటి బూరుగుల రామకృష్ణ ఒక ప్రత్యేకవాదిగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావుని తర్వాత కాలంలో ఆంధ్రవాదులు ఆయనకు మనసు కూడా మార్చి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించేసి బూరుగుల రామకృష్ణారావుని ఒక విశాలాంధ్ర వైపు మళ్ళీ విధంగా చేసిన వాళ్ళు కూడా సీమాంధ్రులు అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే మొట్టమొదటిసారిగా బూరుగుల రామకృష్ణారావు ఒక ప్రత్యేక తెలంగాణవాది, ప్రత్యేక రాష్ట్రవాది, ములికి ఉద్యమాలు నిర్వహించిన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి చేత కూడా వాళ్ళు విశాలాంధ్ర అనే ఒక పదాన్ని పలికించినట్టు ఉద్దండులు ఎవరంటే సీమాంధ్రులు అనేవాళ్ళు. కాబట్టి సీమాంధ్రులు అనేవాళ్ళు కుట్రల పునాదుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆంధ్రుల యొక్క అవసరాలు ఏమున్నాయి, మరి తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళు కలుపుకోవడానికి ఆంధ్రుల యొక్క కుట్రలు ఏమిటి, వాళ్ళ యొక్క కుతంత్రాలు ఏమిటని మనం ఒక 4 అంశాలు పరిశీలించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే రాజధాని సమస్య. ఆంధ్రులు అనే వాళ్ళకు రాజధాని లేదు. కర్నూలు రాష్ట్ర రాజధానికి ఏర్పడినప్పుడు కనీస సౌకర్యాలు లేవు, కనీసం ఉండడానికి ఒక నిర్మాణాలు లేవు, కొన్ని ప్రత్యేకమైన కార్యాలయాలు లేవు, కొన్ని గుడారాల కింద సంసారం చేసిన ఒక నేపథ్యం కనిపిస్తుంది, గుడారాల కింద పరిపాలన అందించిన ఒక నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని దాంట్లో కలుపుకుంటే హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటే వాళ్ళకు రాజధాని సమస్య తీరిపోతున్నది మొట్టమొదటి ఒక కండిషన్ వాళ్ళకు కనిపించినది. రెండో అంశం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ కూడా బొగ్గు వనరులు లేవు, ఖనిజ వనరులు లేవు. మరి బొగ్గు లేకపోతే కరెంటు లేదు, కరెంటు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో మాత్రమే బొగ్గులు ఉన్నవి. అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఖనిజ వనరులు దాగి ఉన్నవి. ఆ ఖనిజ వనరులను తగ్గించుకోవడానికి సీమాంధ్రులు అనేవాళ్ళు విశాలాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకోవడం అనేది జరిగినది. అంటే కర్నూలులో సౌకర్యాలు లేని కారణంగా హైదరాబాదులోని సౌకర్యాలు అందుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. తెలంగాణ ప్రాంతంలో ఖనిజ వనరులను దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది సీమాంధ్రులు అనేవాళ్ళు ఒక కృష్ణా మరియు గోదావరి జలాలను కూడా అందిపుచ్చుకోవడం కోసం, దాన్ని ఆక్రమించుకోవడం కోసం కూడా కొన్ని కుట్రలు చేశారు. కొన్ని అంశాలు మనం పరిశీలిస్తే మనకు 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి యొక్క వ్యాఖ్యానాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఏమంటాడంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో విద్యుత్ శక్తి చాలా కొరతగా ఉన్నది, విద్యుత్ శక్తి లేదు కాబట్టి పరిశ్రమలు లేవు. ఒక ఆహార పదార్థాల విషయంలో ఉత్పత్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు. అది అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరణ జరగాలంటే విద్యుత్ శక్తి కావాలి, విద్యుత్ శక్తి కావాలంటే బొగ్గు గనులు కావాలి. అవన్నీ తెలంగాణ ప్రాంతంలో కొరతగా ఉన్నవి. కాబట్టి ఆ కొరతను తీర్చుకోవాలంటే మనము కేరటు ఎక్కడ పోవాలంటే తెలంగాణ ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకోవడం ప్రధాన ఉద్దేశంగా ఆయన ప్రస్తావించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కూడా ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యానం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే 20 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తోనే కొనసాగుతుంది. ఇలా లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే 20 కోట్లు కావాలి. మరి 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాయని చెప్పేసి ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కూడా చెప్పిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బెజవాడ గోపాల్ రెడ్డి, అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాలుడు ఒక వ్యాఖ్యానం చేశాడు. ఏమంటాడంటే తెలంగాణ ప్రాంతంలో
బొగ్గు గనులు లేవు, నూనె గనులు అంతకన్నా లేవు, విద్యుత్ శక్తి చాలా కొరతగా ఉందని చెప్పేసి బెజవాడ గోపాల్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. దానితో పాటు పివిజి రాజు అనే ఒక వ్యక్తి ఒక వ్యాఖ్యానం చేస్తాడు, ఒక పారిశ్రామికవేత్త వ్యాఖ్యానం చేస్తాడు. ఆయన చేసిన వ్యాఖ్యానం ఏంటంటే, హైదరాబాదు ప్రాంతము పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినది, హైదరాబాదు ప్రాంతము పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది, ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రాంతం అలాంటి పారిశ్రామిక అభివృద్ధిని అందుకోవాలంటే మనం కలవక తప్పదనే అంశాన్ని పివిజి రాజు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దానితో పాటు ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందలేదు, కేవలం హైదరాబాదు ప్రాంతంలోనే వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందినవి, నూనె మిల్లులున్నవి, నూలు మిల్లులున్నవి, అన్ని రకాల వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి నూనె మిల్లులు కానీ కనీసం ఒక ప్రధానమైన వ్యాపార కేంద్రం కూడా లేదు. ఉన్నది కూడా ఒక విశాఖపట్నం అనే ఒక చిన్న రేవు పట్టణం ఉంది, అది ఆంధ్ర ప్రాంతాలని అందుకోలేక ఉంది, అది చాలా వెనుకబడి ఉందని చెప్పేసి గోపాలరావు అనే ఒక పారిశ్రామికవేత్త కూడా ఆరోపించడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాల ఆధారంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించే ఒక ప్రయత్నం చేశారు. ఒక ప్రత్యేక ఆంధ్రవాదుల అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా పరిశీలిస్తే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో విస్తృతమైన అవగాహనతో చదివినప్పుడు మాత్రమే అభ్యర్థులు క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు సబ్జెక్టుని బిట్ల రూపంలో చదవకుండా ఒక విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉండి ఒక విశ్లేషణ చేయగలిగితే క్వశ్చన్ చిన్న పాయింట్ రూపంలో వచ్చినా వ్యాఖ్యానాల రూపంలో వచ్చిన ఎలా వచ్చినా కూడా అభ్యర్థులు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆ నేపథ్యంలో చదవాలనేది మనం పరిశీలించాల్సిన అంశాన్ని కాబట్టి గమనించాలి.